చూడండి, మీరంతా ఎక్కువసేపు తన్నిలా మాట్లాడించకండి. తను అసలే క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండి ఇప్పుడే కాస్త స్పృహలోకి వచ్చింది. తన్ని ఎక్కువగా మాట్లాడించడం కానీ, తనకి ఏదైనా కొత్త విషయాలు కానీ, షాకింగ్ విషయాలు చెప్పే ప్రయత్నం చేయొద్దు. చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. నేను చూసుకుంటానండి. నా కూతుర్ని నేను జాగ్రత్తగానే చూసుకుంటాను. ఎలాంటి కొత్త వార్తలు గాని, చెడు వార్తలు గాని దాని చెవిన పడనివ్వను. దానికి ఏమీ తెలియనివ్వను. నేను కాపాడుకుంటాను. అయినా ఏమున్నాయి తెలియడానికి? కొత్త విషయాలేమీ మా దగ్గర లేవండి. తను కోలుకుని మామూలు మనిషి అయితే అంతే చాలు. అంతకన్నా నేను కోరుకునేది కూడా ఏమీ లేదు. కన్న తల్లిలా కంటికి రెప్పలా చూసుకుంటాను. మీరు ఎంత జాగ్రత్తగా చూసుకుంటే తను అంత త్వరగా కోలుకొని క్షేమంగా ఉంటుంది. మీరంతా చూశారు కదా, దయచేసి తనని ఇబ్బంది పెట్టకండి. ధరణి, వస్తానమ్మా. జనని, రే పద. గునా గారు, ఏంటమ్మా? మీరు నేను స్పృహలో లేనప్పుడు నాతో ఏమైనా మాట్లాడారా? ఎందుకు చెప్పు? కూతురు అని తెలిసిన తర్వాత నుంచి కన్నీళ్లే మిగిల్చావు నాకు. ఇన్నేళ్లు దూరంగా ఉన్న కూతురు నా గుండెలకి దగ్గర అవుతుంది అనుకున్నాను. నాకేదో మీరు చెప్పుకున్నట్టు వినిపించింది. మీరేదో బాధపడుతూ చెప్పినట్టు అనిపించింది. కానీ నాకు అవేవీ గుర్తు రావడం లేదు. లీలగా మనసులో కదులుతుంది. ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వు రెస్ట్ తీసుకో. నువ్వు కోలుకున్నాక మాట్లాడుకుందాం. రెస్ట్ తీసుకో. జనని, పదండి. సారీ నాన్న, ఇందాకేదో యాంగ్జైటీలో ధరణితో గుణాగారు కాదమ్మా నాన్న అని చెప్పబోయి తప్పు చేశాను. మళ్ళీ కంట్రోల్ చేసుకున్నావు కదరా, ఇంకే? ఏదైనా చెప్పే ప్రయత్నం చేయడం తొందరపాటే కదా నాన్న.
పొరపాట్లే జరిగిపోతున్నారా. ఈ తొందరపాటు నువ్వు కంట్రోల్ చేసుకున్నాక అందులో తప్పేం లేదు. దాని గురించి ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం అంతకన్నా లేదు. చిన్నవాడివి నువ్వే కంట్రోల్ చేసుకున్నావు. పెద్దవాళ్లమైన నేను, అమ్మ, ధరణికి నిజం చెప్పాలని ఆరాటపడుతున్నావు. తనకు నిజం చెప్పి మనం అందరం కలిసి సుఖ సంతోషాలతో ఉండాలని ఆలోచిస్తున్నాం. కానీ ఇది టైం కాదు కదా, అందుకే ఆగాం. ఇందాక డాక్టర్ చెప్పినట్టు ఇప్పుడు ఎటువంటి షాకింగ్ న్యూస్లు తనకు చెప్పకూడదు. తను కూడా రిసీవ్ చేసుకునే పొజిషన్లో లేదు. మనం మన యాంగ్జైటీలో తొందరపడి చెప్తే ధరణి ఆరోగ్యం మళ్ళీ ప్రమాదంలో పడచ్చు. అందుకేరా ఈ విషయంలో బాగా టైం తీసుకోవాలి. తన ఆరోగ్యం అన్ని విధాలా కుదుటపడిన తర్వాత అందరం కలిసి తనకి నిజం చెప్దాం. గుడ్ ఐడియారా, అదే కరెక్ట్. గుణ, తన ఆరోగ్యం ఎలా ఉంటుందో అని ఇప్పటిదాకా టెన్షన్ పడ్డావు. ఇప్పుడు నిజం చెప్పడం ఎప్పుడా అని బాధపడుతున్నావా? ఇన్నాళ్లుగా నిజం చెప్పాలని నాకు ఆరాటంగానే ఉంది. ఆశపడి చెప్పాలని కూడా అనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. కళ్ళెదురుగా కన్న కూతుర్ని పెట్టుకుని పరాయి వాళ్లలాగా మనం మసలడం ఎంత కష్టమో, మనసు ఎంత విలవిల్లాడిపోతుందో నాకు తెలుసు గుణ. ఆ బాధని ఎప్పుడు నా గుండెల్లో దాచుకుంటున్నాను. అసలు మనకి తెలియడమే చాలా గొప్ప విషయం. ఇక ధరణికి చెప్పకుండా ఎలా ఉంటావు? కాకపోతే టైం కోసం వెయిట్ చేయాలి. ఇన్నేళ్లు నిరీక్షించిన వాళ్ళం ఇంక 4 రోజులు ఆగలేమా? వదినా, ధరణి పూర్తిగా కోలుకునేదాకా తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నీదే వదినా. నువ్వే అమ్మవని తనకి తెలియకపోయినా అమ్మలా రెప్పల చాటును దాచి తనని జాగ్రత్తగా చూసుకోవాలి వదినా. నా కూతుర్ని నేను ఎలా చూసుకోవాలో నాకు తెలీదా శివ? అలాగే ఇన్నేళ్ళు దూరమైన ప్రేమని ఇప్పుడు పూర్తిగా ధరణికి దగ్గర చేస్తాను. తను ఎంత తొందరగా కోలుకుంటే మేము అంత త్వరగా అమ్మా నాన్న అని పిలిపించుకోగలుగుతాం. ఏమంటావు గుణ? నీ ఆలోచనే కరెక్ట్ జనని.